టీడీపీ 29వ వార్షికోత్సవ సంబరాలు అమెరికాలోని డెట్రాయిట్ లో నిరాడంబరంగా జరిగాయి. స్థానిక ప్రియా రెస్టారెంట్ లో జరిగిన వేడుకలకు పలువురు ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ నాయకులు బసవేంద్ర స్వరూపనేని సతీష్ మన్వల కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. ఆ పవర్ ఉన్న పార్టీ వర్తిల్లుతుంది అనే ఆశతో ఆయన శాంతి ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు సందర్భంగా ఇచ్చేసిన అభిమానులు, మిత్రులందరికీ నమస్కారాలు. 9 చేస్తానప్పుడు పార్టీ పెట్టడం జరిగింది. నేను ఏ విధంగా అయితే డెవలప్ అయ్యానో పార్టీ కూడా నాకంటే అంతకంటే ఎక్కువ డెవలప్మెంట్స్ చూపించింది. ఎన్టీఆర్ గారు పెట్టారు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తున్నారు. ఇదే విధంగా కంటిన్యూ అవుతూ ఇలాగే అభివృద్ధి సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. తెలుగుదేశం పార్టీ అనేది ఆవిర్భవించడం అనేది ఒక ధనార్జన ధ్యేయంగా, అధికారం పరమావధిగా స్థాపించబడిన పార్టీ కాదు. ఈ పార్టీ శ్రామికుడి చెమట నుంచి, కర్షకుడు కడిగిన కండరాల నుంచి, రైతు కూలీల రక్తం నుంచి, నిరుపేదల ఆకలి మంటల నుంచి, అన్నార్తుల ఆక్రందల నుంచి పుట్టిన పార్టీ ఇది. అన్నగారు మార్చి 28, 1982లో స్థాపించిన ఈ పార్టీ 28 సంవత్సరాలు అయింది. అంటే ఒక తరం, మనిషి జీవితంలో ఒక తరానికి సమానం ఇది. ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా మా ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన సందర్భంగా 28 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మా ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈరోజు ముఖ్యంగా తెలుగు జాతి ఆత్మగౌరవమే నినాదంగా స్థాపించబడిన ఈ పార్టీ 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని 29వ సంవత్సరంలోకి అడుగుడిన సందర్భంగా ఒకటి ఆ స్థాపించిన నాయకుడు ఈరోజు మన ముందు లేకపోవచ్చు. కానీ అంటారు వెనకటి రోజులు అనేవారు యుగానికి ఒక్కడే రాముడని. కానీ ఈ యుగానికి ఈ తారక రాముడు ఎప్పుడూ కూడా అందరి గుండెల్లో ఉంటాడు. ఆయన ఈ పార్టీని ఇంకా ఇంకా ముందుకు తీసుకువెళ్తారని చెప్పి, దీనికి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ పార్టీ ఇంకా అభివృద్ధి చెంది అధికారంలోకి వచ్చి ప్రజల కష్టాలని అన్నింటినీ కూడా తీరుస్తుందని ఆశిస్తూ మా ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున మేము మరొకసారి మీ అందరికీ